ఫ్లయింగ్ కాంపిటీషన్ మోంటీ వర్సెస్ చింకీ. ఇవాళ మకర సంక్రాంతి. గట్టు ఇంకా చింకీ త్వరగా రెడీ అవుతారు. అమ్మ, నాన్న, గట్టు ఇంకా చింకీ ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటారు. అమ్మా నాన్న, పదండి సొసైటీకి వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దాం. అవును చింకీ, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సొసైటీలో అందరితో కలిసి మకర సంక్రాంతి జరుపుకోవడానికి ఈసారి మన ఫ్రెండ్స్ తో పాటు కీర్తి అక్క ఇంకా శివ కూడా ఇక్కడికి వస్తున్నారు. హా, బింగోకి కూడా మనతో పాటు మొదటి మకర సంక్రాంతి. అవును పిల్లలు, ఇప్పుడే వెళ్దాం. హా, ముందు అందరం కలిసి పూజ చేద్దాం. నలుగురు కలిసి దేవుడి గది ముందుకు వెళ్తారు. విష్ణుదేవుడికి ఇంకా సూర్యభగవానుడికి పూజ చేస్తారు. అమ్మ నువ్వుల లడ్డు ప్రసాదం అందరికీ పెడుతుంది. ఇదిగోండి పిల్లలు ప్రసాదం, ఈ లడ్డూ తినండి. హ్యాపీ మకర సంక్రాంతి. హా, థ్యాంక్ యూ. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ చేసిన ఎమ్మీ ప్రసాదం తిన్న తర్వాత అందరూ సొసైటీ లోపలికి వెళ్తారు. సొసైటీ అంతా చాలా హడావుడిగా ఉంటుంది. చాలా కైట్ స్టాల్స్ పెట్టి ఉంటాయి. చాలా హడావుడిగా ఉంటుంది. ఆకాశంలో కూడా చాలా రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. వావ్, ఇవాళ నిజంగా చాలా మజా రాబోతుంది కదా బింగో, ఏమంటావు? అరే బింగో, మెల్లగా. అప్పుడే గట్టు చింకీలా ఫ్రెండ్స్ బంటి, హరి, గుడ్డి అక్కడికి వస్తారు. వాళ్ళతో పాటు మాంటీ కూడా ఉంటాడు. హ్యాపీ మకర సంక్రాంతి గట్టు చింకీ. హ్యాపీ మకర సంక్రాంతి ఆంటీ అంకుల్. మీ అందరికీ కూడా హ్యాపీ మకర సంక్రాంతి ఫ్రెండ్స్. హాహా పిల్లలు, హ్యాపీ మకర సంక్రాంతి. పదండి ఫ్రెండ్స్, మనందరం కూడా కైట్ లో ఎగరవేద్దాము. అక్కడ చాలా రంగుల రంగుల గాలిపటాలు అమ్ముతున్నారు ఆ స్టాల్లోని. కానీ చూడండి, మీ అందరికన్నా మంచి కైట్ నేనే ముందు తీసుకున్నాను. ఇది అన్నిటికన్నా పెద్దది, ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆకాశంలో ఆఖరి వరకు ఎగురుతూ ఉంటుంది. ఇది అందరి కైట్ ని కట్ చేస్తుంది. అలా ఏమీ ఉండదు మాంటీ. చూడు, నువ్వు ఎలాంటి కైటుకున్నా పర్వాలేదు, కానీ గాలిపటం ఎలా ఎగరవేయాలో స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవును, చింకీ నిజం చెప్పింది. సొసైటీలో అందరికీ తెలుసు నేను గాలిపటం ఎంత బాగా ఎగరేస్తానో అని. ఆ మాట విని మాంటీ పెద్దగా నవ్వుతూ, ఏంటి ఏమన్నావు చింకీ? నువ్వు నీకన్నా బాగా గాలిపటం అయితే చిన్న పిల్లాడు కూడా ఎగరేయగలడు. లేదు, అలా ఏమీ లేదు. అవును మాంటీ, చింకీ కైట్ ఎగరడంలో బెస్ట్. సరే అయితే కాంపిటీషన్ పెట్టుకుందాము. ఎవరి కైట్ ఎంతసేపు ఎగురుతుందో చూద్దాము. ఓకే, డన్. ఓకే అయితే పదండి, మనం కూడా వెళ్ళి గాలిపటాలు కొనుక్కుందాము. ఓకే. బింగో కూడా వాళ్ళందరి వెనకాల వెళ్తుంటుంది. పిల్లలంతా వాళ్ళకి నచ్చిన కైట్లని కొనుక్కుంటారు. పదండి స్టార్ట్ చేద్దాం. చింకీ చూస్తుంది. మాంటీ ముందే అతని గాలిపటాన్ని గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. ఓ మాంటీ, ఇది చీటింగ్. నువ్వు ముందే గాలిపటం ఎగరడం ఎందుకు మొదలుపెట్టావు? ఇందులో చీటింగ్ ఏమీ లేదు. చింకీ, నువ్వు కూడా త్వరగా కాంపిటీషన్ మొదలుపెట్టు, లేకపోతే నీ గాలిపటం నేల మీదే ఉండిపోతుంది. ఆ మాట విన్న తర్వాత చింకీకి కూడా టెన్షన్ వస్తుంది. తను తన గాలిపటాన్ని గాల్లో ఎగరేస్తుంది. చూస్తూ చూస్తూ తన గాలిపటం కూడా గాలిలో చాలా పైకి ఎగురుతుంటుంది. అప్పుడు చింకీ వెరీ గుడ్. గట్టు చింకీకి సపోర్టు చేయడానికి తన వెనకాలే చక్రం పట్టుకుని నిలబడతాడు. చూడు మాంటీ, ఇప్పుడు నేను నా గాలిపటాన్ని నీ దానికంటే పైకి తీసుకెళ్తాను. ఓ చూద్దాం. చింకీ తన గాలిపటం దారాన్ని ఇంకాస్త వదిలిపెడుతుంది. తన గాలిపటం ఇంకా పైకి వెళ్తుంది. అందరి పిల్లల గాలిపటాలతో పాటు తన గాలిపటం ఇంకా పైకెళ్తుంది. అది చూసి అందరూ ఆనందపడతారు. పిల్లలందరూ కలిసి వాళ్ళిద్దరిని చీర్ చేస్తుంటారు. ఏ చింకీ, నువ్వు కొన్ని సెకండ్లలోనే నీ గాలిపటాన్ని పైకి తీసుకెళ్లావు. ఎస్. కానీ ఎక్కువ సమయం లేదు. నేను ఇప్పుడే నీ గాలిపటాన్ని తెంచేస్తాను చింకీ. హా, లేదు. మాంటీ తన గాలిపటాన్ని ఆకాశంలోకి పైకి తీసుకుని వెళ్తాడు. అది చూసి చింకీ కూడా తన గాలిపటాన్ని పైకి తీసుకెళ్తుంది. ఇదిగో. అప్పుడే అక్కడికి కీర్తి అక్క ఇంకా శివ వస్తారు. గట్టు ఇంకా ఎన్న అడగదు. వెల్కమ్ శివ. ఇక్కడ చింకీ ఇంకా మాంటీ మధ్యలోని కైట్ కాంపిటీషన్ జరుగుతుంది చూడు. ఓ, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్, వెరీ ఇంట్రెస్టింగ్. కీర్తి ఇంకా శివ వాళ్ళిద్దరి కాంపిటీషన్ చూస్తూ ఉంటారు.
మాంటీ చింకీ గాలిపటాన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చింకీ కూడా గాలిపటాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి బింగో మీద పడుతుంది. ఆ బింగో పరిగెడుతూ స్టాల్ వైపుకు వెళ్తుంది. అక్కడ ఒక కార్డుబోర్డు ఉంటుంది. అది తేలికగా బింగో మీద పడే అవకాశం ఉంది. బింగో వద్దు, అక్కడికి వెళ్ళకు, ఆ బోర్డు నీ మీద పడిపోతుంది. కానీ బింగో వెనుకుండా అటువైపే పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి కేవలం బటర్ఫ్లై మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఓ నో, ఇప్పుడేం చేద్దాం? చింకీ ముందు తను ఎగరేస్తున్న కైట్ వైపు చూస్తుంది. ఆ తర్వాత బింగో వైపు చూస్తుంది. చింకీ తన కైట్ను వదిలిపెట్టి బింగో వైపుకు పరిగెడుతూ ఉంటుంది. అది చూసి గట్టు. అరే చింకీ, నీ కైట్! కానీ చింకీ ఎవరి మాటలు వినకుండా బింగో వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఆ బోర్డు కింద పడబోతుంది. అంతలో చింకీ బింగోని తీసుకుని పక్కకు జరుగుతుంది. నువ్వు బాగానే ఉన్నావా బింగో? కొంచెం ఉంటే నీకు దెబ్బ తగిలేది. అందరూ చింకీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంతలో మాంటీ కూడా చింకీ గాలిపటాన్ని కట్ చేసేస్తాడు. అవును చింకీ, నువ్వు రాకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా బింగోకి దెబ్బ తగిలేది. అవును చింకీ, నువ్వు నీ కాంపిటీషన్ వదిలిపెట్టి మరీ బింగో ప్రాణాలు కాపాడావు. హో బింగో, నేను నీకు చెప్పాను కదా ఈ స్టాల్స్ దగ్గరికి వెళ్ళకూడదని. చూడు, నువ్వు అలా చేయడం వల్ల నేను కైట్ కాంపిటీషన్ ఓడిపోయాను. ఏదైతే ఏంటి చింకీ, కాంపిటీషన్ అయితే నేనే గెలిచాను. ఒకవేళ నువ్వు బింగోని కాపాడటానికి రాకపోయినా నేనే గెలిచేవాణ్ణి. అయినా సరే నువ్వు ఒక మంచి పని చేశావు. కాబట్టి నేను నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. మాంటీ మాటలు విని సొసైటీ వాళ్ళందరూ నవ్వుతారు. అప్పుడే నాన్న ఇలా అంటాడు. పిల్లలు, చింకీ తన కాంపిటీషన్ ని వదిలిపెట్టి మరీ బింగో ప్రాణాల్ని కాపాడింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, సంక్రాంతి అంటే కేవలం కైట్ ఫెస్టివల్ మాత్రమే కాదు, మన వాల్యూస్ ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన ఫెస్టివల్. అర్థమైందా? ఇవాల్టి రోజున మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడే మనం అన్ని పండుగలు కలిసి జరుపుకోగలం. హా, నాన్న చెప్పింది నిజమే. పదండి, వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దాము. పదామాంటీ, ఈసారి నీ గాలిపటంని మేము ఖచ్చితంగా కట్ చేస్తాం. హా, ఓకే గట్టు, చూద్దాం. సొసైటీలో అందరూ గాలిపటం ఎగరేస్తూ ఉంటారు. ఇంకా అందరూ కలిసి మకర సంక్రాంతిని గొప్పగా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.